హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడ్ లైక్ ఏ ప్రో మీకోసం తెలుగులో. సో ఇండెక్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకు ఇంట్రాడే కోసం ఎక్సలెంట్గా ఎన్ని పాయింట్స్ మూవ్ అయితే అన్ని పాయింట్స్ని క్యాప్చర్ చేసేటువంటి ఒక టూల్ ఉంది. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. స్టాక్ మార్కెట్లో ఎవరైతే ధనవంతులయ్యారో వాళ్ళు ఏ విధంగా ట్రేడ్ చేస్తున్నారో, అసలు ఏ విధంగా చేస్తే మనీ వస్తుందో, ఏది చేయాలో దాని గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి వీడియో ఇది. సో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే చూడండి. సో మార్చ్ అండ్ ఏప్రిల్ ఈ 2 మంత్స్లలో స్క్రీనర్స్ నుంచి స్టాక్స్ని మనం ఏ రోజు ఏ స్టాక్ సెలెక్ట్ చేసామనేది ఇది చార్ట్. ఓవరాల్గా డేట్ వైజ్గా స్టాక్ నేము. సో సెలెక్ట్ చేసిన మనం ఈవినింగ్ మార్కెట్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేస్తే మరుసటి రోజు బై చేస్తాం. సో దాని ఓపెనింగ్ యొక్క ప్రైస్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రైస్ అంటే ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత. సో ఇక్కడ ఏంటనంటే ఒక్కొక్క స్క్రిప్ట్కు మనం 100 క్వాంటిటీ కొంటే దానికయ్యే క్యాపిటల్ ఇది. సో 13,67,000 అంటే 34 స్క్రిప్ట్లు మనం సెలెక్ట్ చేసుకుంటే వాటికి అయినటువంటి క్యాపిటల్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ప్రకారంగా 15,62,000 అంటే ప్రాఫిట్ వచ్చేసి 2,20,000 ఉంది. లాస్ అనేది 26,000 ఉంది. సో 12 స్టాక్స్ ఏమో మనకు లాస్లో ఉన్నాయి, 22 స్టాక్స్ ఏమో ప్రాఫిట్లో ఉన్నాయి. సో ఇది మరి ఈ 34 అసలు ఎందుకు కొనాలి? ఇవన్నీ కొనాలా? ఇందులో పెరిగే స్టాక్ ఏదైతే ఉందో దాన్నే కొంటే సరిపోదా? అవునా? సో ఒక ఇన్వెస్టర్ మాత్రం ఈ విధంగా ఆలోచించాడు. దేనికి అనంటే ఇందులో ఏ స్టాక్ అయినా ఎప్పుడైనా పెరగవచ్చు. ఎందుకనంటే అతను చూస్ చేసుకోవటమే పర్ఫెక్ట్గా చూస్ చేసుకుంటాడు కాబట్టి. కాకపోతే ఏంటంటే కొన్ని ఇమీడియట్గా రిటర్న్ ఇస్తాయి, కొన్ని ఏమో కొంచెం టైం తీసుకుంటాయి. సో స్టాక్ మార్కెట్లో మనీ రావాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది మనీతో పాటు టైం కూడా కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. సో కంపారిజన్ ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క స్టాకు 100 క్వాంటిటీ ప్రకారం తీసుకుంటే ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క స్క్రిప్ట్కు 10,000 రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇదే మనం చార్ట్ని 10th జూన్లో కూడా సెలెక్ట్ చేసాం. సో 10th జూన్లో సెలెక్ట్ చేసి ఈ విధంగా మనం చార్ట్ వేసి చూసుకున్నప్పుడు ఇక్కడ ప్రాఫిట్ రేషియో అనేది 65 ఉంది. ఇప్పుడు 1 lakh అయింది. మళ్ళీ 10th జూన్ అంటే ఈరోజు 5th జూలై ఇంకో 5 డేస్ ఉంది 1 month అవ్వటానికి, అంటే 25 డేస్లో ఇక్కడ 65 ఉంది, ఇప్పుడు 1 lakh ఉంది. సో లాస్ పర్సంటేజ్ 15,000 పైన ఉంది. ఇక్కడ లాస్ పర్సంటేజ్ కూడా పడిపోయింది. ఓకే, పర్సంటేజ్ అనేది మన ప్రాఫిట్లో కూడా పెరిగిపోయింది. సో ఇందులో ఏది బెస్ట్? ఒక్కొక్కటి 100 క్వాంటిటీ ప్రకారమా, లేదనంటే ఒక్కొక్క స్క్రిప్ట్కు 10,000 రూపీస్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఏది బెస్ట్ అని అంటే మనం సెలెక్ట్ చేసుకునేటువంటి స్టాకు ప్రైస్ని బట్టి డిసైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మరి అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది ఎందుకు బెస్ట్ అని అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, స్టాక్ మార్కెట్ అనేది ఫస్ట్ మనం చూడాల్సింది రిస్కే. సో ఆ రిస్క్లో కూడా మనం ప్రాఫిట్ తీయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవాలి. సో మనకున్న ఫైనాన్షియల్ స్టామినాని బట్టి, స్ట్రెంగ్త్ను బట్టి మనం ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకొని పర్ఫెక్ట్ స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకొని మార్కెట్లో ఎప్పుడు ర్యాలీ ఉంటుందో ఆ టైంలోనే మనం చూస్ చేసుకున్న స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఎందుకనంటే ర్యాలీ లేని టైంలో డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం కొంటే మనం లాసెసే చూడాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే లాస్లో కూడా ట్రేడ్స్ బుక్ చేస్తుంటారు. అలా కాకుండా ఒక పర్ఫెక్ట్ ర్యాలీ అనేది స్టార్ట్ అయినప్పుడే స్క్రీనర్స్ నుంచి మనం చార్ట్ చూసి స్టాక్ సెలెక్షన్ చేసుకొని సో ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ చూడండి 3,41,000 ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అని అంటే 4,27,000 క్యాపిటల్ సైజ్ అయింది. సో ఒక 1 lakh రూపీస్ మనకు పెరిగింది అని అంటే ఇంకొక 10 స్టాక్స్ని మనం కొనడానికి క్యాపిటల్ పెరిగింది. సో ప్రాఫిట్ని క్యాపిటల్ కన్వర్ట్ చేస్తే ఆ క్యాపిటల్ అనేది ఇంకా మోర్ ప్రాఫిట్స్ మనకిస్తుంది. సో ఇక్కడ ఈ 10,000 రూపీస్తోని ఈ విధంగా చేసేటటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇంకొక వైపు చూడరు. ఇంకో వైపు అంటే
మనీ ఏదైతే లాస్ చేసేటటువంటి స్ట్రాటజీస్ ఉంటాయో, ట్రేడ్స్ ఉంటాయో అటువైపు చూడం. మనకు ఒక రూట్ దొరికింది, సో మనం వెళ్ళాల్సిన రూట్ మనకు దొరికినప్పుడు ఆ రూట్లోనే ముందుకెళ్ళాలి. సో మనీ అనేది మనకు ఆటోమేటిక్గా ఖచ్చితంగా మనం వెళ్తున్న రూట్లో మనీ అనేది ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. సో రిస్క్ తక్కువ ఉంటుంది, టెన్షన్ తక్కువ ఉంటుంది. సో ఎంత టైం కేటాయిస్తే మనం అంత ప్రాఫిట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా చేస్తున్నప్పుడు జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ మీరు ఒక్కొక్క స్క్రిప్ట్కు 10,000తో చేసినటువంటి ప్రాక్టీసు రేపు ఫర్దర్గా ఒక్కొక్క స్క్రిప్ట్కు 20,000తోని మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకనంటే ఇక్కడ మీకు ఒక మంచి హ్యాబిట్ అనేది అలవాటైపోయింది. సో ఈ విధమైనటువంటి హ్యాబిట్ అలవాటైతే మరి ఇంకొక వైపు మనం చూడు. సో మరి 10,000 నుంచి 20,000, 20 నుంచి 30,000, ఇదే విధంగా ఒక్కొక్క స్క్రిప్ట్కు మీరు 10 lakhs పెట్టినా కూడా దాంట్లో మీకు ఏ రకమైనటువంటి ఫియర్ ఉండదు. సో ఈ రకమైనటువంటి ప్రాక్టీసే 3 లక్షలతోని స్టార్ట్ చేశామనంటే దాన్ని 30 లక్షలు చేసినా కూడా మేనేజ్ చేయగలం. 30 లక్షల్ని 3 కోట్లు చేసినా కూడా మనం ఖచ్చితంగా ప్రాఫిటే తీయగలం, కానీ మనం మనీని లాస్ అవ్వం. ఓకేనండి? సో మరి ఎంత క్యాపిటల్తోని చేస్తున్నాం అన్నది కాదు, మనం ఎంత పర్ఫెక్ట్గా లర్న్ అయ్యి ప్రాక్టీస్ చేస్తున్నామన్నదే ఇంపార్టెంట్. సో 10th జూన్ నాడు మనం పెట్టినప్పుడు ఇదే చార్టు, అక్కడ మనకు ప్రాఫిట్ 65 ఉంది, లాస్ కూడా 15,000 పైన ఉంది. బట్ లాస్ కవర్ అయింది కదా. సో ఎట్ ద సేమ్ టైం ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయింది. సో మనం స్టాక్ సెలెక్షన్ అనేది పర్ఫెక్ట్గా మనకు మనం ఓన్గా సెలెక్ట్ చేసుకొని, మనల్ని మనం టెస్ట్ చేసుకొని, మనల్ని మనం సర్టిఫై చేసుకొని చేయాల్సినటువంటి ట్రేడింగ్ అండి ఇది. అంతేకాని ఇండెక్స్లో కానివ్వండి, ఆప్షన్స్లో కానివ్వండి, మీరు ఏ టూల్ కూడా పనికి రాదు. ఎందుకు అని అంటే మార్కెట్లో ర్యాలీ లేకపోతే ఎట్ ద సేమ్ టైం మార్కెట్స్లో రీసెంట్గా చూడండి 300-400 పాయింట్స్ డౌన్ అవ్వటం, 300-400 పాయింట్స్ పైకి వెళ్ళడం జరుగుతుంది ఒక 3-4 డేస్ తీసుకొని. అయినప్పటికీ కూడా ప్రీమియమ్స్లో ఏ మాత్రం పెద్దగా మూమెంటం లేదు. సో మరి ప్రీమియమ్స్లో మూమెంటం లేదు, పాయింట్స్ పెరిగాయి. మరి పాయింట్స్ క్యాప్చర్ చేసుకొని మనం ఏ విధంగా మనం ప్రాఫిట్స్ అనేది బుక్ చేస్తాం? ప్రీమియమ్స్లో కూడా కంపల్సరీ మూమెంటం ఉంటేనే కదండి. సో అన్ని సందర్భాలలో మరి ఒకే రకమైనటువంటి ట్రేడ్స్ అనేది ఇండెక్స్లో దొరకవు. మనం మిస్ చేసిందేమో విపరీతంగా పెరుగుతుంది, మనం ట్రేడ్ చేసిందేమో మన పేషెన్స్ అంతా కూడా టెస్ట్ చేసి మనల్ని బయటికి వెళ్ళగొట్టిన తర్వాత అప్పుడు పెరుగుతుంది. ఏ టూల్ కానివ్వండి, ఏ స్ట్రాటజీ కానివ్వండి, ఇండెక్స్ కానివ్వండి, ఆప్షన్ ట్రేడింగ్ కానివ్వండి, చేస్తే మనీ రాదు, టైం వేస్ట్. మనం వెళ్ళాల్సిన రూటు వెళ్ళకుండా మనం సైడ్ వేస్లో వెళ్తున్నట్లే. సో మన ఇంటెన్షను, మనకేదో క్యూరియాసిటీ ఉంటుంది. సో ఆ క్యూరియాసిటీతోని మనం అటువైపు వెళ్తుంటాం, కానీ వెళ్ళాల్సిన రూట్లో పర్ఫెక్ట్గా వెళితే ఏ రకమైనటువంటి డౌట్స్ ఉండవు, టెన్షన్ ఉండదు, రిస్క్ ఉండదు. సో మరి ఈరోజు కాకపోయినా రేపైనా, లేదంటే తర్వాత అయినా కూడా మనకు ఈ విధంగా ఒక మంచి ప్రాక్టీస్ అలవాటు అవుతుంది. నీట్గా మనం మనీ కోసం చూడొద్దు. ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో వచ్చే రీజన్ ఏంటంటే ఖచ్చితంగా రిచ్ అవ్వాలి మనం. సో ఆ ఇంటెన్షన్ ఉండాలి. రిచ్ అవ్వాలంటే రిచ్ అయిన ప్రతి ఒక్కరూ స్టాక్ మార్కెట్లో చేసిన ట్రేడింగ్ విధానం ఇదే. ఓకేనండి? సో మరి ఈ విధమైనటువంటి ట్రేడింగ్ అనేది అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మనీ వస్తుంది, ఒక మంచి ప్రాక్టీస్ వస్తుంది దానికంటే ముందే. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.